అనేక సార్లు మన జీవితాలలో, మన కుటుంబాలలో దేవుడు మనల్ని ముందుండి నడిపించాలని చాలాసార్లు మనం కోరుకుంటూ ఉంటాం. ఉదాహరణకి మనం చేస్తున్న ఉద్యోగాలలో కానీ, అనారోగ్య పరిస్థితులలో కానీ, ఆర్థిక ఇబ్బందులలో కానీ, లేకపోతే వైవాహిక జీవితాలలో కానీ, లేకపోతే మనం చేస్తున్న ఇతర బిజినెస్లలో కానీ సరి అయిన మార్గంలో నడిపించాలి అని అనుకున్నట్లయితే దేవుడు మన జీవితంలో ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం. వాడు సరైన మార్గం తెలియజేయడానికి జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడు. కాబట్టి మన జీవితాలలో చాలాసార్లు దేవుడు ముందుండి నడిపించాలని కోరుకుంటూ ఉంటాం. చూడండి, మరి దేవుడు మన జీవితంలో ఏ రకంగా ఉండి నడిపించగలుగుతాడు అన్నప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనము చూసినట్లయితే, ఒకడు నన్ను ప్రేమించిన యెడల నా మాటలు గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతునని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, మన జీవితాలలో ప్రతి విషయంలో సరైన మార్గంలో నడవాలి, లేకపోతే ప్రతి దాంట్లో విజయం సాధించాలి అని అనుకున్నప్పుడు ఒకటే ఒక సమాధానం నీకుంది. ఏంటంటే దేవుని వాక్యాన్ని నువ్వు గైకొని ఆయనను ప్రేమించి ఆయన వాక్యం చెప్పినట్లు నువ్వు నడవడానికి సిద్ధపడినట్లయితే ఆయన నీ జీవితాలలో నివసించడానికి సిద్ధపడి ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో ఎప్పుడైతే నివసిస్తాడో అప్పుడు నువ్వు ప్రతి కార్యాన్ని చేయడానికి, జ్ఞానం కలిగి నడవడానికి దేవుడు శక్తి నీకు అనుగ్రహిస్తాడు. అప్పుడు నువ్వు సరైన మార్గాన్ని ఎంచుకోగల శక్తిమంతునిగా నువ్వు నిలబడతావు. అప్పుడు దేవుడు నీతో పాటు ఉంటాడు. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ఆయన నడుస్తాడు. కాబట్టి చూడండి, దేవుని మాటలను గైకొనడం అనేది చాలా ప్రాముఖ్యం. ఆయనను ప్రేమించి ఆయన మాటలు గైకొన్నట్లయితే ప్రతి విషయాలలో ఆయన మనకు తోడుగా ఉండి ముందు నడిపిస్తాడు. ఆమెన్. దేవుడి ఈ మాటలను దీవించునుగాక.